Good morning, students. So, yesterday we have learned about the different gate trains like simple gate train and compound gate train, gear ratio and velocity ratio, and gear train for screw cutting on lathe, and solving some problems on gate trains, on simple gate train and compound gate train, and completed gate train for screw cutting on lathe. So today we are going to discussing about the reverted gear train అండ్ బ్యాక్ గేర్ ఆఫ్ లేత్. ఈ బ్యాక్ గేర్ ఆఫ్ లేత్ అనేది మనకు లేత్ మిషన్ అనే వస్తుంది. ఆఫ్టర్ స్క్రూ కట్టిన తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా, థర్డ్ సెమిస్టర్లో లేత్ మిషన్లో బ్యాక్ గేర్ ఎంగేజ్మెంట్ అని వస్తుంది. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది మళ్ళీ మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ది రివర్టెడ్ గేర్ ట్రైన్. ఆఫ్టర్ దట్ వీఆర్ మూవింగ్ టు ది బ్యాక్ గేర్ ఆఫ్ లేత్. సో రివర్టెడ్ గేర్ ట్రైన్. So it is also a compound gate train, but it is a special type, right? Reverted gate train is nothing but compound gate train, but it is a special type. In this, the driver and the driven gear are mounted on coaxial shafts. Driver and the driven gear are mounted on coaxial shafts. So that will be observed in the figure in the next slide. So in this reduce the space occupied by the gear train. Common examples are back gear of lathe, automobile gearboxes, and clocks. So diagram observe cheyandi. This is reverted gear train. ఇది మన కాంపౌండ్ గేర్ ట్రైన్. ఇక్కడ చూడండి యాక్సిస్, ఇది డ్రైవర్. కాంపౌండ్ గేర్ ట్రైన్ సింపుల్గా మనం నిన్న చూసింది. ఇది డ్రైవర్ అండ్ ఇది డ్రివెన్. మధ్యలో ఇవి మనకు ఐడియల్ గేర్స్, రెండు ఒకటే షాఫ్ట్స్ మీద ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఇక్కడికి స్పేస్ ఎంత ఆక్యుపై చేసిందో చూడండి. డ్రైవర్ నుంచి డ్రివెన్ వరకు, డ్రైవర్ నుంచి డ్రివెన్ గేర్ వరకు. సో స్పేస్. సో అదే ఇలా అరేంజ్మెంట్ పెట్టుకున్నాం అనుకో మనం, కోయాక్సిల్ షాఫ్ట్స్ అంటే డ్రైవర్ అండ్ డ్రివెన్ గేర్లను కోయాక్సిల్ షాఫ్ట్ కింద పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏబి, ఇది డ్రైవరు అండ్ డ్రివెన్. నెక్స్ట్ ఇది డ్రైవరు ఇది డ్రివెన్. ఇలా కోయాక్సిల్ గా అరేంజ్ చేసుకున్నప్పుడు ఏమైతే మనకు స్పేస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ స్పేస్ తగ్గించడం కోసం మనం రివర్టెడ్ గేర్ ట్రైన్ యూజ్ చేసినాం. So special type of compound gate train in which the driver and driven gear are mounted on coaxial shafts. This reduces the space occupied by the gate train. So for example, automobile gearboxes and clocks. So thus the arrangement of gears are reverted gate train shown in figure 1. So the driver and driven. This one is driver and driven. Okay now. The central distance between each pair of the gear is same. Coaxial shafts లో ఎలా ఉండాలి? సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అంటే టీత్స్ బట్టి డయామీటర్ అనేది ఎంత ఉండాలి, రేడియస్. సి అనేది సెంట్రల్ డిస్టెన్స్ కదా, ఏబి ఎంత ఉంటుందో సిడి కూడా అంతే ఉండాలి కోయాక్సిల్ షాఫ్ట్స్ లో రివర్టెడ్ గేర్ ట్రైన్ యూజ్ చేసినప్పుడు. ద సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ పేర్ ఆఫ్ ద గేర్స్ ఈజ్ సేమ్. సెంట్రల్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మనకు. యాక్చువల్గా సి ఈజ్ ఈక్వల్ టు రెండు రేడియస్లు తీసుకుంటే అయిపోతుంది, ఆర్ఏ ప్లస్ ఆర్బి అని. అదే డయామీటర్ తీసుకుంటే డిఏ ప్లస్ డిబి డివైడెడ్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు కింద పైన ఏబీలు ఉన్నాయి, కింద సిడీలు ఉన్నాయి కదా, డిసి ప్లస్ డయామీటర్ ఆఫ్ గేర్ సి ప్లస్ డయామీటర్ ఆఫ్ గేర్ డి డివైడెడ్ బై 2 అన్నట్టు. సో దాన్ని మనము డయామీటర్ పిచ్లో రాసుకున్నాం అనుకోండి ఫార్ములా. డికి ఏంటిది ఫార్ములా? డి ఎంటి, ఎం ఈజ్ ఈక్వల్ టు డి బై టీ కదా మాడ్యూల్ ఫార్ములా. ఎం ఈజ్ ఈక్వల్ టు డి బై టీ. దాంట్లో డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎం ఇంటూ టీ అని రాస్తాం, ఎం ఇంటూ టీ. సో ఇక్కడ M1 TA, DA ప్లస్ ఏంటిది M1 TA ప్లస్ DB ప్లస్ లో M1 TB 2 అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి M2 TC ప్లస్
M2 TD divided by 2. సో అప్పుడు M1 కామన్ తీస్తే TA plus TB divided by 2 and TC plus TD divided by 2. ఓకేనా, ఇలా వచ్చిందనండి ఫార్ములా. సో ఇఫ్ ద గేర్ ఆర్ ఆఫ్ ద సేమ్ పిచ్, దట్ ఈస్ సేమ్ మాడ్యూల్, రెండు సేమ్ పిచ్లు ఉన్నాయనుకోండి, సేమ్ మాడ్యూల్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు ఈ ఫార్ములా నుండి, అంటే సేమ్ పిచ్ ఉంది అనుకోండి, M1 M2 సేమ్ అయిపోతాయి మాడ్యూల్ M1 M2. సో M1 M2 క్యాన్సిల్ అవుతుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏంటి, TA plus TB is equal to TC plus TD. TA plus TB is equal to TC plus TD. అండ్ మనకు తెలుసు గేర్ రేషియో, అదే వెలాసిటీ రేషియో, రైట్, ND by NA divided by ND by NA is equal to TA into TC divided by TB into TD. వీటి మీద మనం నిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసినాం. Product of teeth on drivers divided by product of teeth on drivens. Okay, so this is a reverted gate train. So reverted gate train means it is a compound gate train in which the driver and driven gears are mounted on coaxial shafts. It reduces the space occupied by the gate train. Generally, it is used in back gear of lathe, automobile gearbox, and clocks. Next, back gear of lathe. ఇది మనకు ఆల్రెడీ మనము థర్డ్ సెమిస్టర్లో వచ్చిందే, బట్ అగైన్ వీ హ్యావ్ టు డిస్కస్. సేమ్ డయాగ్రామ్ ఉంటుంది అక్కడ కూడా, బ్యాక్ గేర్ ఆఫ్ లేత్. సో ఇది ఏ గేర్, డి గేర్, సి అండ్ డి, ఇవి రెండు సింగిల్ షాఫ్ట్ మీద ఉన్నాయి. ఓకే, ఇవి పుల్లీస్ 1 2 3 డిఫరెంట్ డయామీటర్స్ తో పుల్లీస్ ఉన్నాయి. ఇది లాక్ పిన్, ఈ లాక్ పిన్ తోటి మనం బ్యాక్ గేర్ ని అరేంజ్ చేస్తాం. ఇది సిబిసి అనేది ఇక్కడ బ్యాక్ గేర్. బ్యాక్ గేర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, స్పీడ్ ని రెడ్యూస్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ బ్యాక్ గేర్. స్పీడ్ ని రెడ్యూస్ చేయాలనుకున్నప్పుడు బ్యాక్ గేర్ ని ఎంగేజ్ చేస్తామని లేత్ మిషన్ లో నేర్చుకుంటాం మనం థర్డ్ సెమిస్టర్ లో. ఓకే, సో ABCD 3 స్టెప్ కోన్ పుల్లీ మధ్యలో ఎన్ని ఉన్నాయి, కోన్స్ 3 ఉన్నాయి డిఫరెంట్ డయామీటర్స్ తోటి, అందుకే దీన్ని 3 స్టెప్ కోన్ పుల్లీ అంటున్నాం. The spindle speeds of lathe are changed by shifting the belt from one step of the cone pulley to another and by engaging or disengaging the back gear. సో లేత్ మిషన్ లో మనం బ్యాక్ గేర్ ని యూజ్ చేసుకుంటున్నాం. స్పిన్డిల్ స్పీడ్ ఏదైతే ఉందో అది ఎలా వేరీ అవుతుంది, ఏమైతే కోన్ పుల్లీస్ ఉన్నాయో స్టెప్డ్ కోన్ పుల్లీ, వాటిని డిఫరెంట్ గా ఒక్కొక్క డయామీటర్ లో ఎంగేజ్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ స్పీడ్స్ అనేవి అచీవ్ అవుతా ఉంటాయి. కాబట్టి అది మనకు ఇక్కడ చెప్పింది, స్పిన్డిల్ స్పీడ్స్ ఆఫ్ లేత్ ఆర్ చేంజ్డ్ బై షిఫ్టింగ్ ద బెల్ట్ ఫ్రమ్ వన్ స్టెప్ ఆఫ్ ద కోన్ పుల్లీ టు అనదర్ అండ్ బై ఎంగేజింగ్ ఆర్ డిసెంగేజింగ్ ది బ్యాక్ గేర్ కూడా వేరియేషన్ కోసం. పీనియన్ ఏ డయాగ్రామ్ గుర్తు పెట్టుకుని ఒకసారి, ఇది ఏ పీనియన్ ఇక్కడ ఉంది, 3 స్టెప్డ్ కోన్ పుల్లీ, బి ఇక్కడ, సి అండ్ డి. Pinion A is attached to cone pulley which is freely mounted on lathe spindle. సో lathe spindle మీద ఉందన్నమాట ఒరిజినల్ గా. ఇది గేర్ డి ఈస్ కీడ్ టు ది lathe spindle. డి ఎక్కడ ఉంది, స్పిన్డిల్ కి డైరెక్ట్ అటాచ్ అయ్యింది. ఇదేమో ఫ్రీ ఉంది, ఇదేమో lathe spindle కి అటాచ్ అయ్యింది. Gear B and pinion C are compound gears and are in mesh with pinion A, gear D respectively when the back gear is engaged. So first of all మనం డయాగ్రామ్ లో లాక్ పిన్ తోటి గేర్ బి అండ్ పీనియన్ సి అనేవి రెండు కాంపౌండ్ గేర్స్ సింగిల్ షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి అవి రెండు ఏ తోటి అండ్ డి తోటి మెష్ అయిపోయి ఉన్నాయి. సో అది ఎప్పుడు బ్యాక్ గేర్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు. వెన్ ద బ్యాక్ గేర్ ఈస్ డిసెంగేజ్డ్, ఇప్పుడు డిసెంగేజ్ చేసినాం అనుకోండి, గేర్ బి అండ్ పీనియన్ సి మూవ్డ్ అవే అండ్ పుల్లీ ఈజ్ లాక్డ్ టు గేర్ డి బై ఏ లాక్ పిన్. ఇప్పుడు బ్యాక్ గేర్ డిసెంగేజ్ చేసినాము, పుల్లీ అనేది దేంతో లాక్ అయిపోయింది, గేర్ డి తోటి, రైట్ సైడ్ పెద్దది. సో వెన్ హయ్యర్ స్పీడ్ ఈజ్ నీడెడ్, బెల్ట్ ఈజ్ షిఫ్టెడ్ టు స్మాలర్ స్టెప్.
హయ్యర్ స్పీడ్ కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బెల్ట్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాం, స్మాలర్ పుల్లింగ్ మీదకి షిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే అది అది ఒక రొటేషన్ పెద్దది 1 రొటేషన్ తిరిగే లోపల ఇది 10 రొటేషన్స్ తిరుగుతుంది కాబట్టి. ఫర్ లోవర్ స్పీడ్స్ ద హయ్యర్ డయామీటర్ స్టెప్ ఈస్ యూస్డ్. సో 10 డ్రైవర్ది 10 రౌండ్స్ కొట్టే లోపల డ్రివెన్ది ఒక రౌండ్ కొడుతుంది కాబట్టి ఇక్కడ మనకు లో స్పీడ్ అనేది వచ్చేస్తుంది. If further slow speeds are desired, the back gear is engaged. హయ్యర్ స్పీడ్ అవసరం ఉన్నప్పుడేమో బెల్ట్ని స్మాలర్ స్టెప్ పుల్లి మీద తిరిగేటట్టు చేస్తాం. లోయర్ స్పీడ్స్ అవసరం ఉన్నప్పుడేమో హయ్యర్ డయామీటర్ మీద తిరిగేటట్టు చేస్తాం. ఇంకా మనకు స్లో స్పీడ్స్ కావాల్సి వచ్చినప్పుడు బ్యాక్ గేర్ని ఎంగేజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? When the back gear is engaged, the cone pulley is disconnected from gear D. This brings back gear into position so that pinion A meshes with gear B and pinion C with gear D. Speed of the cone pulley is transmitted to spindle through gear train. ఇక్కడ జలట్ మనకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనకి డయాగ్రామ్ లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఎంగేజ్ లో ఉన్నది. ఏంటి? బ్యాక్ గేర్ అనేది. బీసీ అనేది బ్యాక్ గేర్ కదా, ఏ అండ్ డికి ఎంగేజ్ లో ఉంది. ఏ అనేది ఫ్రీగా రొటేట్ అవుతుంది ఈ కోన్ పుల్లి మీద, బట్ ఈ డి అనేది డైరెక్ట్ స్పిన్డిల్ షాఫ్ట్ కి అటాచ్ అయింది. ఇగో ఇది లాక్ పిన్. ఇక్కడ చూడండి, ఈ లాక్ పిన్ దీని మీదకి అటాచ్ అయినప్పుడు డి అనేది దీనికి ఎంగేజ్ అయింది. అంటే ఈ బ్యాక్ గేర్ నుంచి బయటకు వచ్చేసింది అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఇక్కడ సి అండ్ బి ఉన్నాయి, ఇక్కడ వరకు మనకు కట్. ఎప్పుడైతే దీన్ని మనం లాక్ చేసినప్పుడు ఈ డి అనేది దేని మీదకి వచ్చేసింది, దీనిలోకి అటాచ్ అయిపోయింది. అంటే బీసీ నుంచి డిసెంగేజ్ అయిపోయి ఇక్కడ తిరుగుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ తిరగాల్సింది ఏంటిది? ఇది డ్రివెన్, ఇది స్పిన్డిల్ని తిప్పేది కదా, ఇది తిరుగుతూ ఉంటుంది ఫ్రీగా ఈ ఏరియాలో. ఇక్కడ మనకు 3 స్టెప్డ్ పుల్లీస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నాయి. ఇది లార్జ్ డయామీటర్, ఇది మీడియం డయామీటర్, ఇది స్మాల్ డయామీటర్. ఓకేనా? స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఇది దీనికి ఎంగేజ్ అయింది, తిరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు ఎక్కువ స్పీడ్ కావాలనుకో ఇక్కడ ఎంగేజ్ చేస్తాం బెల్ట్ని, తక్కువ స్పీడ్ కావాలనుకుంటే ఇక్కడ ఎంగేజ్ చేస్తాం. ఇంకా తక్కువ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, ఈ లాక్ పిన్ రిమూవ్ చేసి ఈ డి దానికి ఎంగేజ్ చేస్తాం అన్నమాట. ఎంగేజ్ చేసినప్పుడు ఏమైతే దీనికి వచ్చే రొటేషనల్ స్పీడ్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది సికి. సో అప్పుడు మనం రెడ్యూస్ చేయొచ్చు ఇంకా స్పీడ్ని. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాం? డిఫరెంట్ స్పీడ్స్ వేరియేషన్స్ కోసం. గేర్స్ అంటేనే మనకు వేరియేషన్ ఆఫ్ స్పీడ్స్ కోసం యూజ్ చేస్తున్నాం. గేర్ ట్రైన్స్ అంటేనే, గేర్స్ ఏమో మోషన్ ట్రాన్స్మిట్ చేయడం కోసం, గేర్ ట్రైన్స్ ఎందుకు? డిఫరెంట్ వేరియేషన్ స్పీడ్స్ ను అచీవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ రివర్టెడ్ గేర్ ట్రైన్ అండ్ బ్యాక్ గేర్ ఆఫ్ lathe. So with this I am concluded today's session. Thank you.